వీక్లీలు చదవచ్చు, సినిమా పుస్తకాలు చదవచ్చు, డిటెక్టివ్లు చదవచ్చు, ల్యాప్టాప్లు పెట్టుకొని తలుపులు మూసుకొని బూతు సినిమాలు చూడొచ్చు, కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, లేదా కుటుంబ సమేతంగా అందరూ కలిసి ఆ స్మార్ట్ టీవీ ముందు అర్ధనగ్నంగా డాన్స్ చేస్తున్నటువంటి వాళ్ళను చూడొచ్చు. ఇవేవీ తప్పుగా. కళ్ళను అపవిత్రపరుచుకోవచ్చు, తలంపుల ఏమిటో కొంతమంది. కానీ బైబుల్ చదివితే మాత్రం అయ్యో అసలు తట్టుకోలేరండి. అడుగుతున్నాను సహోదరి సహోదరులు, ఏ పుస్తకం అయినా ఏ ఒక్కరినైనా నాశనం చేస్తుందేమో, తప్పుదారు పట్టిస్తుందేమో, కానీ ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రం ఏ ఒక్కరిని నాశనం చేయదు. పైపెచ్చు నశించిపోతున్న వాణ్ణి రక్షించే శక్తి ఈ పరిశుద్ధ గ్రంథంలో. దారి తప్పి తిరుగుతున్న వాణ్ణి దారిలో పెట్టే శక్తి ఈ పరిశుద్ధ గ్రంథంలో. పాపిష్టి అలవాట్లకు బానిసైనటువంటి వ్యక్తి పరిశుద్ధునిగా మార్చే శక్తి ఈ బైబిల్లో. ఎవరు చెప్పినా విననటువంటి, మార్పు చెందనటువంటి వ్యక్తిని మార్చగలిగిన, బాగు చేయగలిగిన శక్తి ఈ పరిశుద్ధ